హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ లోటెడ్. చాలా రోజులైంది కదా. రీసెంట్గా రిలీజ్ అయిన 2 సినిమాలు చూసాం. అందులో ఒకటి ఆణిముత్యం, ఇంకోటి పెద్ద ఆణిముత్యం. దాని గురించి ఇప్పుడు డిస్కస్ అయిపోతున్నాం. సో లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. చెప్పండి ఆ సినిమా పేరు. చెప్పాగా, స్టార్ట్ చేయి. ఈరోజు ఫస్ట్ సినిమా సింగిల్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ నాకు సింగిల్ బాగా నచ్చింది. మరి మీ ఇద్దరు సంగతి ఏంటి? మీకు నచ్చిందా సింగిల్? ఏ బ్రో, బాలవంశీ బ్రో? యాక్చువల్గా సింగిల్ అయితే రీసెంట్గానే చూడడం జరిగింది. ఫస్ట్ మా ఫ్రెండ్ చూసి, వాడు పక్కా నీతోనే చూడాలరా, ఫ్రెండ్స్ అందరం వెళ్ళి చూద్దాం అని చెప్పి అన్నాడు. నాకు ఎందుకో ఫస్ట్ పాయింట్ అయితే అర్థం కాలే, బట్ వెళ్ళి చూసాక అర్థమైంది. ప్రాపర్ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళి చూస్తే ఫన్ ఎంజాయ్ చేస్తాం అనిపించింది నాకైతే. ఇట్స్ అ డీసెంట్ గుడ్ ఫిలిం. అండ్ ఒకప్పుడు ఇలాంటి మూవీస్ అన్ని మనకి అల్లరి నరేష్ చేసేవాడు. ఇలా ఈ కామెడీ జానర్ వచ్చి వాడు ఒక్కడే ఉంటాడు, మొత్తం జోక్స్ అన్ని వాడి మీద బేస్ అయి ఉండే. సో అలా ఇప్పుడు ఆ గ్యాప్ శ్రీ విష్ణు ఫిల్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ నైస్ డీసెంట్ కామెడీ ఫిలిం. నవ్వుకోవడానికి వెళ్ళి జస్ట్ స్ట్రెస్ అంతా రిలీవ్ అవ్వి చూడడానికి నాకైతే నచ్చింది. అలా నేనైతే మా వైఫ్ తో వెళ్ళాను. నాకు లెఫ్ట్ సైడ్ కూర్చుంది. సినిమా అయ్యేసరికి నా చెప్ప వాచిపోయింది. అంతలా ఎంజాయ్ చేసిన తనైతే మాత్రం మామూలుగా లేదు. ఎస్పెషల్లీ పాజిటివా నెగిటివా? పాజిటివ్ చెప్ప వాచిపోయిందిరా అంటే పాజిటివ్ నెగిటివ్ అంటాడు, న్యూట్రల్ గా లాగా. అంతలాగా ఎంజాయ్ చేసింది. ఇంకా వెన్నెల కిషోర్ ఏంటది ఆడి షోరూమ్ దగ్గర ఎంట్రీ సీన్ అయితే అబ్బో ఇంకా వేరే లెవెల్. అయితే ఇంకా మోడల్స్ ఎందుకు పనికిరారు అక్కడ, అట్లా ఉంది. అంటే కొంచెం జెన్జీ వాళ్ళకి కామెడీ ఎక్కుద్దిలే అని నువ్వు కొంచెం జనరేషన్ గ్యాప్ గా, సో మేబీ నీకు ఎక్కువ ఉండకపోవచ్చు. నేను అలా కనలేదు. మనం అలానే చెప్తున్నావు. జనరేషన్ గ్యాప్ కనిపిస్తుందిలే. యాక్చువల్లీ సినిమా స్టోరీ పెద్ద ఏం లేదు. మొత్తం సినిమా స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వస్తుంది చూడండి. చెప్పు, 2 చెప్పులు, ఆ చెప్పు ఈ చెప్పు అని చెప్పి ఒక ఆ స్టోరీ మొత్తం అదే. తెల్ల చీర దగ్గర రివ్యూలో స్టోరీ అంతా. తెల్ల చీర బాగా చూసి అవును. పాయింట్స్ అయితే బాగా కనెక్ట్ చేశాడు. ఫస్ట్ లో ఎవరెవరికో ప్రపోజ్ చేసింది, మళ్ళీ క్లైమాక్స్ లో అందరూ రీయూనియన్ అయినట్టు బాగా చూపించాడు. నాకైతే కామెడీ వరకు పర్లేదు అనిపించింది. నాకు బాగానే వర్కౌట్ అయిందని నా ఒపీనియన్. మరి సమ్మర్ బ్లాక్ బస్టర్ అది ప్రీ రిలీజ్ లో చెప్పారు వస్తున్నాం కొడుతున్నాం అన్నట్టు. అలాగే అయ్యింది సమ్మర్ బ్లాక్ బస్టర్. అది అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ చిరాకు లేకుండా వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ కొంచెం అందుకని ఆ మాత్రం లేకపోతే స్టోరీ డాట్స్ కనెక్ట్ అవ్వవు. సో అది బాగా తీసుకెళ్ళాడు అక్కడ. ఇంకా నీకు అందులో బాగా నచ్చిన పాయింట్లు ఏంటి? నాకు నచ్చింది కామెడీ. ఆయన మంచి రెఫరెన్స్లు పెట్టాడు. బాలకృష్ణది రెఫరెన్స్ ఒకటి, చాలా రెఫరెన్స్. దిల్ రాజు డాన్స్ ఒక రెఫరెన్స్, చాలా రెఫరెన్స్లు. కొంచెం అంటే కొత్త టైప్ ఆఫ్ కామెడీ. మేము రిఫరెన్స్ అయితే అన్ని కవర్ చేశారు. ఇన్స్టాలో రీసెంట్ గా అయినా కొత్త అన్ని పెట్టేశాడు. శివయ్యం లేపేశాడు కానీ శివయ్యం లేపేశాడు. లేకపోతే మళ్ళీ అన్న ఎక్కడ కాపీరైట్ వేస్తాడు అని చెప్పేశాడు. అక్కడ బజరంగ దళ దగ్గర భలేగా ఉంటుంది. అది పడుంటా అది యాక్చువల్ గా అది చూసాం కదా మనోడు అండు, కానీ థియేటర్ అంతా అరిచారు అక్కడ శివయ్య. యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ మూవీ ముందు యాక్చువల్లీ జాతిరత్నాల్ మూవీ లాంటి టైప్. ఇది కూడా పెద్ద స్టోరీ ఉండదు, బట్ ఓన్లీ ఫన్ కోసం వెళ్ళడమే సినిమాకి. సేమ్ జాతిరత్నాల్ కూడా సేమ్ టైప్. అది ఈవెన్ శ్రీధర్ గారే చెప్పారు కదా, అసలు మీరు ఆ స్టోరీ చూసి ఎలా ఒప్పుకున్నారంటే అసలు స్టోరీ ఎక్కడ ఉంది ఒప్పుకోవడానికి, ఏదో కన్విన్స్ చేసాడు తీసేసాము అంతే అయిపోయింది. అలా అయింది. మూవీ కూడా యాక్చువల్ గా లాస్ట్ లో అలాగే సాగదీశాడు అనిపించింది. అసలు రాజేంద్ర ప్రసాద్ రోల్ తెచ్చి పెట్టి అది అన్నెసరీ అనిపించింది. దానివల్ల ఏ స్టోరీలో ఏం మారలేదు. జస్ట్ ఏదో నిప్పి మీద సాఫ్ట్ కార్నర్ పట్టితే యాక్చువల్లీ ఫన్నీ వేలో ఇంకా ఎండ్ చేస్తుంటే ఇంకా బాగా అనిపించదు. యాక్చువల్లీ ఇంకొంచెం ట్రిమ్ 15 to 20 minutes ట్రిమ్ చేసేసి కొంచెం. మరి ఎండ్లో సింగిల్ 2 అన్నారు, అదేంటి పాసిబిలిటీ వస్తుంది అంటారా? ఏమో మరి కలెక్షన్స్ బాగానే ఆడుతున్నట్టు ఉందిగా, మరి మేబీ రావచ్చు. కలెక్షన్స్ వచ్చాయంటే పక్కా సింగిల్ 2 వస్తుంది, అది తెలిసిందే.
బ్రేక్ ఈవెన్ అయితే అయింది ఇప్పుడు నో దేర్ ఇన్ ప్రాఫిట్స్. దేవరా తువే వస్తున్నప్పుడు సింగిల్ టూ రావడంలో తప్పు లేదు. నో వర్డ్స్. ఏ అన్యా బాలా బ్రో నో వర్డ్స్. అది అంటే నువ్వు దేవరా 2ని సింగిల్ ని కంపేర్ చేసినప్పుడే నేను ఇంకా మూగపోయాను. ఈ 2 ఇయర్ ఫోన్స్ ఇలా చెవుల నుంచి తీసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి. రేటింగ్ 2.75 రేటింగ్ అయితే నాదైతే 2.5. 2.5. ఏ బాలా బ్రో 3. 3 అంటే బ్లాక్ లేదు నేను లిటరల్ గా నవ్వుకోవడానికి వెళ్ళా, నేను స్టోరీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ నవ్వుకోవడానికి వెళ్ళా. నాకు ఆ టికెట్ డబ్బులకి నాకు కవర్ అయింది అంతే. అయితే అందరూ ఎంజాయ్ చేశారు, నేను చుట్టూ చూడడం అందరూ నవ్వుకున్నారు. ఆ లుంగీ సింగ్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్. ఆడ వేసిన ఒక 2-3 సెకండ్స్ కి, ఐ మీన్ శ్రీ విష్ణు వేసిన డైలాగ్ వేసిన ఒక 2-3 సెకండ్స్ కి ఇక్కడ రెస్పాన్సిబుల్. అది కూడా ఫస్ట్ డే సెకండ్ షో ఫ్రైడే నైట్. చూసుకు ఎలా ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి అదే, ప్లస్ పాయింట్ వచ్చేసి వెన్నెల కిషోర్ ఫస్ట్ నుంచి ఎండ్ ఆఫ్ ద షో. అదే బేసిక్గా 2 hours మూవీలో ఆల్మోస్ట్ 1.5 hours వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరే కనబడతారు స్క్రీన్ అంతా. ఎక్కడ వెన్నెల కిషోర్ కి మంచి అదే నాకు ఎక్కడ కనెక్టివిటీ మిస్ అయింది అనిపిస్తుంది అంటే, ఇది ఇంత క్లోజ్ ఫ్రెండ్ కదా, జానకి గారు అంటాడు కదా, రాజేంద్ర ప్రసాద్ గురించి మనోడికి తెలియకుండా ఎలా పోయింది. అంటే బేసిక్గా ఫన్ మూవీ అని, ఇంకా ఫన్ మూవీలో అలాంటి లాజిక్లన్నీ ఎత్తకూడదు. ఇంకా జాతిరత్నాలు ఇప్పుడు నువ్వు జాతిరత్నాలు అంత పెద్ద నీకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, బట్ అందులో లాజిక్ ఉండదు ఎక్కడ నీకు. సేమ్ ఇందులో కూడా లాజిక్స్ వెతకూడదు ఇంకా అంతే. ఫస్ట్ టైం చూసాక రెండోసారి చూస్తే ఓ దీనికోసం మనం థియేటర్కి వెళ్ళి చూసామని అనిపిస్తుంది. నేను 2 సార్లు చూసాను థియేటర్కి వెళ్ళి. ఫస్ట్ టైం సింగిల్ వెళ్ళా, రెండోసారి ఫ్రెండ్తో వెళ్ళాను. అది బేసిక్గా అయితే మనం మొత్తం ముగ్గురు ఇచ్చిన రివ్యూస్ పరంగా చూసుకుంటే ఇది బాగున్నట్టే అనిపిస్తుంది. సో 3కి మీన్ చేయి, 3కి యావరేజ్ చేయి. 3, 2.5, 2.75 యావరేజ్ చేస్తే 2.75 అంటే చూడొచ్చు, థియేటర్కి వెళ్ళి చూసే ఫిల్మే యాక్చువల్లీ. ఓటీటీ వరకు ఆగనవసరం లేదు. హిట్ పడిపోయింది, ఇంకా హిట్ పడిపోయినట్టే. హిట్ పడిపోయినట్టే. స్వాగ్తో చేయాల్సింది సింగిల్ తో చేయించాడు, ఐ మీన్ కానిచ్చాడు. సో ఇది మా రివ్యూ అండ్ రేటింగ్ ఫర్ అవర్ సింగిల్. ఇంకొక వీడియోలో ఇంకొక మూవీతో మళ్ళీ ఇక్కడే కలుసుకుంటాం. అంటే బై బాయ్ గైస్.